ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలను బట్టి, పరీక్షలను బట్టి, ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, దేవా ఎందుకు నా జీవితంలోనే ఇన్ని శ్రమలు నేను ఎదుర్కోవాలి, ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి నా జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు నేను ఎందుకు ఎదుర్కోవాలి, ఈ రీతిగా దేవుడు నువ్వు ప్రశ్నించేటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, మనం చూస్తూ ఉంటాము మన బిడ్డల జీవితాల్లో వాళ్ళు ఇంకో క్లాస్కి ప్రమోట్ అవ్వాలంటే, ఇంకో క్లాస్లో వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా పరీక్ష అయితే కనుక పెడతారు. పరీక్ష లేకుండా అయితే కనుక నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయితే కనుక ఖచ్చితంగా కాదు. అదే రీతిగా నీ జీవితంలో కూడాను ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి తరుణంలో కూడాను నీ జీవితంలో నువ్వు శ్రమలు, కష్టాలు, నష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నావు. ఇతరుల కంటే కూడాను అధికమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నావు అని అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, నీవు పరీక్షలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోకూడదు. బహుమానం ఎప్పుడు ఇస్తారండి? ఒక పరీక్ష, ఒక పోటీ పెట్టిన తర్వాతే కదా ఆ పోటీలో వీరు ఎంతగా సామర్థ్యం కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుగొన్న తర్వాతే వారికి బహుమానం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా నీ విశ్వాసానికి కలిగినటువంటి ఈ యొక్క పరీక్షలో నిశ్చయంగా నీ జీవితంలో శ్రమల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా నీ జీవితం ప్రయాణం సాగింపబడుతున్నప్పుడు నువ్వు ఒకటే అడగాలి, అయ్యా నేను ఎట్టి రీతిగా కూడాను విశ్వాసంలో సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకూడదు. నా విశ్వాసంలో నేను నిరూపించబడాలి. ఒక బంగారం ఏ రీతిగా అగ్నిలో కాల్చబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అదే రీతిగా నా యొక్క భక్తి జీవితం, నా యొక్క విశ్వాస జీవితం అదే రీతిగా కొలిమి లాంటి శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఆ కొలిమి లాంటి శ్రమల్లో కాల్చబడుతున్నప్పుడు ఆ శుద్ధమైనటువంటి సువర్ణం ఏ రీతిగా బయటికి తీయబడిందో అదే రీతిగా నేను తీయబడడానికి, ఓర్చుకోవడానికి, తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని నాకు ఇవ్వయ్యా అని నువ్వెప్పుడైతే అడుగుతావో నిశ్చయముగా ఆ యొక్క పరీక్ష ముగిసిన పిదప నిశ్చయముగా నువ్వు బహుమానం పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మరి అవిశ్వాసంలో ఉన్నటువంటి వారి జీవితాలే బాగున్నాయి, నా జీవితం ఈ రీతిగా ఉందని ఆలోచనలో నీవు ఉన్నట్లయితే మరి ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు, దేవా ఈ పరీక్ష కేవలం నన్ను ప్రమోట్ చేయడం కోసమే నేను నమ్ముచున్నాను. నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాటను నేను విశ్వసిస్తున్నాను. నిశ్చయముగా ఇది నా బహుమానం కొరకే అని నీవు ప్రార్థించగలిగినప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన సమయంలో పరీక్ష ముగిసిన తరువాత బహుమానం నిశ్చయముగా పొందుకుంటావు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.